హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇట్స్ మై సుష్మిత. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? అబ్బా నువ్వు చెప్పడం ఏంటి, చూస్తేనే తెలుస్తుంది కదా అంటారా? సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. నేనైతే నిమ్మకాయ పికిల్ పెడదామని ఒక 37-40 వరకు నిమ్మకాయలైతే తీసుకున్నాను. ఇక్కడ ఇంటి ముంగటికొస్తే తీసుకున్నాననమాట. మార్కెట్‌కైతే ఏం వెళ్ళలేదు. చూసారా మంచిగా మీడియం సైజు మంచిగా ఫ్రెష్‌గున్నాయి. ఇవొచ్చేసి ఇగ నేను వాష్ చేసుకొచ్చి ఒక కాటన్ కర్చీఫ్ అయితే తెచ్చుకున్నా. కాటన్ క్లాత్ ఏదన్నా ఉందేమో పెద్దదని చూసాను. బట్ టైంకి దొరకదు గదా! సో, కాటన్ కర్చీఫ్ ఉంటే తీసుకొచ్చుకున్నాను. ఇగ వీటిని మంచిగా అస్సలు తడి లేకుండా చాలా బాగా తుడుచుకోవాలనమాట. మనం కడుక్కొచ్చుకున్న ఈ నిమ్మకాయలు తడిగా ఉంటే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవనమాట. సో, మంచిగా అయితే తుడుచుకోవాలి. అవును. మీకు ఏమన్నా నాన్ వెజ్ పికిల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? పక్కాగా వీడియో అయితే చేసి పెడతాను. అంటే చికెన్ పికిల్, ఫిష్ పికిల్, ప్రాన్ పికిల్ ఇలా ఉంటాయి కదా! సో, నాన్ వెజ్ ఏ పికిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. నేనైతే రెసిపీ చేసి ఫుల్ వీడియో అయితే పెడతాననమాట. అసలు నా వీడియోస్ చూస్తున్నారు. ఎవరైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారా? ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి మీకెలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ నిమ్మకాయలు మంచిగా తుడుచుకొని కాసేపు అలా ఫ్యాన్ కిందయితే పెట్టాను. ఇగ నిమ్మకాయ రసం పిండుకోవడానికి లెమన్స్ కావాలి కదా! సో, నేనిక్కడ 7 లెమన్స్ అయితే పక్కకు పెట్టుకున్నాననమాట. ఇగ నిమ్మకాయలైతే ఒకటొక్కటిగా తీసి కట్ చేసుకుంటున్నాను. 4 పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. మనం ఈ పచ్చడి కోసం నిమ్మకాయలు నిలువుగా కట్ చేసుకోవాలనమాట. అడ్డంగా కట్ చేసుకోవద్దు. చూస్తున్నారా నేనెలా అయితే కట్ చేస్తున్నానో అలా 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలనమాట. లెమన్ కొంచెం పెద్ద సైజ్ ఉంటే 8 పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మీడియం సైజ్ తీసుకుంటే 4 పీసెస్ చాలు. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ లెమన్స్ అయితే తీసుకుంటున్నాను. సో, అందుకని 4 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాననమాట. ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టడం సెకండ్ టైము. నాకైతే ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడు చాలా అనిపిచ్చింది. చాలా టేస్ట్‌గా వచ్చిందనమాట. సో, ఇగ వీడియో ఎందుకు చెయ్యొద్దు, ఎవరికైనా యూజ్ అవుతదిగా అన్నట్టుగా వీడియో చేస్తున్నాను. ఇక్కడ నిమ్మకాయ అయితే పుచ్చొచ్చిందబ్బా! ఒకటి వేస్ట్ అయిపోయింది. అవును. మీకొకటి తెలుసా? ఈ నిమ్మకాయ పచ్చడి ఇలా లెమన్ జ్యూస్ పిండి, నిమ్మకాయలు ఊరబెట్టి పచ్చడి పెట్టడం కాకుండా, నిమ్మకాయలు ఇలానే కట్ జేసి ఎండకేసి అంటే నార్మల్‌గా కొంచెం డ్రై అయ్యేటట్టు ఎండబెట్టి పచ్చడి పెడతారు. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు? నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఓకేనా? నిమ్మకాయలైతే మొత్తం కట్ చేసేసాను. ఇక సైడ్‌కి తీసి పెట్టుకున్న 7 లెమన్స్ అయితే ఉన్నాయి కదా పిండడానికి. సో, ఇగ నేనైతే ఈ లెమన్ తీసుకొని ఇలా రుద్దుతున్నాను. ఎందుకంటే కొంచెం జ్యూస్ ఎక్కువొస్తదనమాట. సో, అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనము లెమన్ జ్యూస్ పిండుకోవడానికి కట్ చేస్తున్న నిమ్మకాయల్ని అడ్డంగా కట్ చేసుకోవాలనమాట. అయితేనే మనకు మంచిగా జ్యూస్ ఒస్తది. సో, మీకు తెలిసే ఉంటుంది కదా! చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇగ నేను దీంట్లోనే నిమ్మకాయలు ఊరబెడదాం అనుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ బాక్స్‌లోనే. నిమ్మకాయలు ఊరబెట్టడానికి ప్లాస్టిక్ బాక్సే బావుంటాయి. ఇదే బెటర్ అనమాట. అందుకని నేను ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇగ నేను కట్ జేసి పెట్టుకున్న లెమన్స్ ఉన్నాయి కదా! సో, అవైతే ఒక్కొక్కటిగా పిండుకుంటున్నాను. బట్ నేనిక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే, మనం నిమ్మకాయ పిండుకునేటప్పుడు అందులో వచ్చిన సీడ్స్‌ని అసలు సైడ్‌కి తీసేయాలనమాట. బట్ నేను తీయలేదు. అదే నేను చేసిన మిస్టేక్. మీరెవరన్నా నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటే తెలియకపోతే సీడ్స్ మాత్రం తీసేయండి బాగోదు. సో, ఇక నేనైతే ఇగ నిమ్మకాయలు మొత్తం పిండేసి పసుపయితే వేస్తున్నాను. చూసారు కదా! కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది. పసుపు వేసి ఇగ ఆ తర్వాత అయితే తగినంత ఉప్పనమాట. కొందరేమో ఎక్కువేసుకుంటారు ఉప్పు. నిల్వ ఎక్కువ రోజులుంటదని జెప్పేసి అట్లా యేసుకుంటారు. మరి ఉప్పు కొంచెం తక్కువేసుకుంటే నిల్వ ఉంటుందా ఎక్కువ రోజులు? పచ్చడంటే ఉంటుంది. ఎందుకుండదు? బట్ కొందరేమో మరి నాకు తెలియదు. ఉప్పు కొంచెం ఎక్కువనే యేసుకుంటారు. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గిచ్చి వేస్తున్నాను. ఒకవేళ మనకు తక్కువైతే ఆ తర్వాత మనం పోపెట్టుకుంటాం కదా! సో, అప్పుడు యాడ్ చేసుకోవచ్చనమాట సాల్ట్ కూడా. పసుపు, ఉప్పు వేసిన నిమ్మకాయలనైతే ఇలా కలుపుకోవాలనమాట. హ్యాండ్‌తోనైతే అసలు కలపొద్దు. ఇలా కలుపుకున్న తర్వాత ఇగ 3 డేస్ వరకైతే దీన్ని ఊరబెట్టాలి. యాక్చువల్‌గా 3 డేస్ ఊరబెడితే చాలు. బట్ కొంచెం ప్రాబ్లమ్ ఉండే నాకు. సో, ఇగ 1 వీక్ అట్లా అయిందనమాట నిమ్మకాయలు ఊరబెట్టి. ఇలా అయితే నిమ్మకాయలు ఊరుతాయి కదా మంచిగా.
ఇప్పుడైతే మనం పచ్చడి పెట్టుకోవడానికి మసాలాలైతే కావాలి కదా! సో, మరి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అంటే ఏం లేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులనమాట. ఇంతే చాలు. వీటినైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర తీసుకొని నేనైతే ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నా. ఆవాలు కొంచెం తొందరగానే వేగుతాయి కదా! మరీ మాడిపోతే అసలు బాగోదు. చేదుగా అనిపిస్తది. అలానే మెంతులు కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి. చూసి వేసుకోండి. లేదంటే చాలా చేదుగుంటది. తినలేమనమాట. ఆవాలు, జీలకర్ర పర్లేదు గానీ మెంతులైతే కొద్దిగా తక్కువేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న వీటినైతే చిన్న ప్లేట్‌లో వేసుకొని కాసేపయితే పక్కన పెట్టేద్దాం. చాలా వేడిగుందనమాట. చెయ్యి కాలుతుంది. వేడి వేడిగా గ్రైండ్ చేయొద్దు కదా! ఇక వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకోవాలి. బట్ పేస్ట్‌గా అయితే గ్రైండ్ చేసుకోవద్దు. వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా గూడా గ్రైండ్ చేసుకొచ్చాను. ఈ మసాలా అయితే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా! గిన్నె నిండా ఉంది. మొత్తం అయితే ఏం వెయ్యను. హాఫ్ ఏసాననమాట. ఈ వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం తక్కువైంది. వెల్లుల్లి పేస్ట్ ఎక్కువుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తదనమాట. నిమ్మకాయలు ఊరబెట్టిన నిమ్మకాయలు చూసారా ఎంత బాగున్నాయో కదా! జ్యూసీగా చాలా బావుంది. ఇక వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఇందులోకి పచ్చి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేస్తున్నాను. హాఫ్ వేసాను. హాఫ్ అయితే సైడ్‌కి పెట్టేస్తున్నాననమాట. ఇక ఈ వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా మంచిగా నిమ్మకాయలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా అయితే కలుపుకుంటున్నాను. మనకు మిగిలిపోయిన మసాలా ఉంది కదా! సో, అది టమాటా చారులోకి లేదా టమాటా చట్నీలోకైతే వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. వేస్ట్ ఏం కాదు కదా! నేను ముందు చెప్పాను కదా! ఒకవేళ మనకు సాల్ట్ తక్కువైతే తర్వాత వేసుకోవచ్చని. నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపిచ్చింది. సో, నేనైతే ఇక్కడ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. ఇక పోపయితే పెట్టుకుందాం. నేనైతే ఒక కడాయిలోకి ఈ బౌల్‌తోని 3 బౌల్స్ అయితే నూనె 3 కాదు సారీ 2 ½ బౌల్స్ అయితే నూనె పోసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర అండ్ ఆవాలు కొంచెం లైట్‌గా మెంతులు వేస్తే చాలనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటుంది కదా! సో, అవి కూడా వేసుకోవాలనమాట. చూసారా? మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే పర్లేదు ఏం కాదు. ఇక ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ముందే వేస్తే పేస్ట్ మొత్తం మాడిపోతుంది. అస్సలు బాగోదనమాట. మీకెవరికైనా మొత్తం వెల్లుల్లి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇష్టముంటే. నాకైతే వెల్లుల్లి పేస్టే నచ్చుతుంది కాబట్టిక ఇలా పేస్ట్ వేసుకున్నా. ఈ నూనె చల్లారాక మనం కారం అయితే కలుపుకోవాలనమాట. ఆయిల్ హీట్ ఉన్నప్పుడు కారం కలుపుకుంటే ఏమైతదంటే పచ్చడనేది కొంచెం బ్లాక్‌గా అనిపిస్తది, నల్లగా కనిపిస్తదనమాట. అంత మంచిగా రెడ్ కలర్ లాగా అలా ఉండదు. సో, అందుకని నూనె పూర్తిగా చల్లారాకనే కారం కలుపుకోవాలి. నేను తీసుకున్న లెమన్ క్వాంటిటీకి నాకు కారం ఇంత సరిపోతుంది అనిపిచ్చింది. అందుకే నేను ఈ కప్పు నిండా కారం అయితే తీసుకున్నాననమాట. చూసారా? ఇలా ఉండలు లేకుండా మంచిగా కారం అవన్నీ కలిసిపోయేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలనమాట. చూసారు కదా! నేను చెప్పాను గదా! ఆయిల్ హీట్ ఉన్నప్పుడు మనం కారం పోసుకుంటే అసలు ఈ కలర్ రాదు. మంచిగా రెడ్‌గా ఇలా అనిపియదనమాట. కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటది. మాడిపోయినట్టు అట్లుంటది. సో, అందుకని చెప్పాను. మంచిగా మనకి కలర్ రావాలి, మంచిగుండాలంటే ఇలా ఆయిల్ చల్లారాకనే కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చడి కలుపుతున్నాననమాట. కొంచెం కొంచెం పోసుకొని పచ్చడైతే కలుపుతున్నాను. యాక్చువల్‌గా పెద్ద బేసిన్ తీసుకోవాల్సింది. సరిపోతదేమో అనుకున్నాను. బట్ కలపడానికి కొంచెం ఇబ్బందిగుందనమాట. అయినా పర్లేదు కొంచెం ఓపికతోని మెల్లగా పచ్చడి కలుపుకుంటే నిమ్మకాయ పచ్చడైతే రెడీ అయిపోతుందనమాట. ఇక మొత్తానికి నేను నిమ్మకాయ పచ్చడైతే పెట్టేసానబ్బా! బట్ ఇందులో ఒక తేడా అయితే కొట్టింది బిగులు. ఏంటంటారా? కారం అయితే కొంచెం ఎక్కువైంది. అంటే ఇప్పుడు ఇలానే ఉంటుంది కదా! ఉప్పు అండ్ మసాలాలు, ఆయిల్ మొత్తం సెట్ అయిందనమాట. కాకపోతే కారం కొద్దిగుంది. ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ పచ్చడి మగ్గితే కారం గూడా మంచిగా సెట్ అయితదనమాట. సో, పచ్చడైతే చాలా కుదిరింది. నాకైతే నచ్చింది. నాకిలా పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా ఇష్టమబ్బా! ఈ నిమ్మకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అలానే ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకేనా మరి ఉంటాను. బాయ్.